హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎక్కడ లోతు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకండి, మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకుని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు ఒకవేళ పొడవు క్లాత్ తక్కువైనా సరే, అలాగే లూజ్ తక్కువైనా మన క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో కింద ఎడ్జెస్ని ముందు స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. నేను ప్రతి పాయింట్ కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తాను. మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు డౌట్స్ లేకుండా. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి పొడవు తీసుకోవాలి, హ్యాండ్ పొడవు. మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్లో మీకు డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు, షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం మాత్రం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే మనకి క్లాత్ అయితే సరిపోలేదు, క్లాత్ని యాడ్ చేసుకోవాలి. చంక భాగానికి కింద లూజ్ అయితే సరిపోయింది. ఇప్పుడు పొడవు అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోక మనం పొడవు అనేది యాడ్ చేసుకోవచ్చు లూజ్ కావాలంటే. ఇప్పుడు ముందుగా స్ట్రైట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి లూజ్ దగ్గర. ఇప్పుడు అంచు తీసి మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ అనేది షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి, సైడ్ వేసుకోండి. మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు, డౌట్స్ కూడా ఉండవు. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే క్లాత్ని ఈ విధంగా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ వేసుకోవాలి. మనకి కింద క్రాస్లో అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం రెండు జాయింట్ చేసినప్పుడు క్లాత్ అయితే మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే కరెక్ట్గా చూసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి 1.5 ఇంచ్ వరకు. మీకు స్ట్రైట్గా మార్కింగ్ అనేది షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పైన స్ట్రైట్ పీస్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్కి డ్రా చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ తీసుకొని ఈ మార్కింగ్ నుంచి చంక భాగం మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనం ముందు మార్కింగ్ చేసిన దానికి ఇప్పటికి మనకి చాలా తేడా అయితే ఉంది కాబట్టి లోతు అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు చంక భాగం బాగా ఎక్కువ అయిపోతుంది, చిన్నగా ఉంది కింద అనుకున్నట్లయితే మీరు ఒక 2.5 తీసుకోండి, లేదా 2 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఒక 3 ఇంచెస్ అయితే తీసుకోండి. ఈ సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోండి. అంటే ఇవి 2 హ్యాండ్స్కి కూడా 4 పీసెస్ చొప్పున మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా మనం రైట్ సైడ్ 2 లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. మీరు హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు
ప్రతి టిప్స్ కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఇంత ఈజీగా అయితే ఎవరు చెప్పకపోవచ్చు. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయ్యి ఈజీగా కట్ చేసుకోండి డౌట్స్ లేకుండా. ఇప్పుడు రాంగ్ సైడ్ మీకు ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక్కొక్కటి కూడా ఈ విధంగా ఒక్కొక్క సైడ్ వేసుకొని లోతు అయితే తీసుకోవాలి. మనకి ఎక్స్ట్రా పీస్ దగ్గర నుంచే మనం లోతు అయితే తీసుకోవాలి కాబట్టి ముందే ఒక్కొక్కటి కూడా ఈ విధంగా వేసుకోండి. నేను నార్మల్గా అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను మెయిన్ క్లాత్లో. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 దగ్గర స్ట్రైట్ దగ్గర నుంచి లోతు అయితే సన్నగా తీసుకోండి. ఈ విధంగా 2 వేసుకొని లోతు తీసుకోండి. మీకు తెలియడం కోసం నేను ప్రతి పాయింట్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి లోతు అయితే తీసి కట్ చేస్తున్నాను. సన్నగా తీసుకోండి. మిడిల్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే లోతు అయితే ఈ విధంగా తీసుకోవాలి. 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోండి, 4 ఫోల్డింగ్స్లో తీసుకోకూడదు. అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా మెయిన్ మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉండాలన్నా సరే, ఫోల్డింగ్స్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మీకు ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ మిడిల్లో కరెక్ట్గా పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ముందు ఒక లైన్ అనేది ముందు జాయింట్ చేసిన తర్వాత పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. నేను టైలింగ్ క్లాసెస్ని అయితే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా మనకు కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ నుంచి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను ఆ వీడియోలో నుంచి చూపిస్తాను మీకు డౌట్స్ని. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పున ఒక్కొక్క సైడ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్కి కూడా అదే విధంగా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు మనం పైన లైన్ నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఊడిపోకుండా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ముందు కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసుకొని మీకు లేజర్ మిషన్ పైన మనం ఒక 30 సెకండ్స్లో మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.